గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. సో మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ ఫేజ్ 8 అనేది రిలీజ్ అయితే అయ్యాయి జాబ్స్. సో ఇవి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 2 జూన్ 2025 అయితే స్టార్ట్ అయ్యి 23వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 23వ తేదీ జూన్ 2025 అయితే ఇవ్వడం జరిగింది. సో పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24వ తేదీ జూన్ 2025 అండి. సో అప్లికేషన్లు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయడానికి డేట్ వచ్చేసరికి 28 తేదీ జూన్ నుండి 30వ తేదీ జూన్ వరకు అయితే టైం అయితే ఉంటుంది. అంటే 3 డేస్ అయితే టైం అయితే ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండేది వచ్చేసరికి 24వ తేదీ జూలై నుండి 4th ఆగస్ట్ మధ్యలో అయితే ఉండొచ్చని అయితే చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ అండి. సో దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి 1800309306 అని అయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. మనకు వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుందో అవి మాత్రమే చెప్పుకుంటూ అయితే వెళ్దాము. సో ఏంటంటే ఇది వచ్చేసరికి మొత్తం ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అన్నీ కూడా చూద్దాము. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి సో పోస్ట్ని బట్టి మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ఏజ్ లిమిట్ అనేది కౌంట్ చేసేది వచ్చేసరికి 1 ఆగస్ట్ 2025 డేట్ కింద అయితే మనకైతే ఏజ్ లిమిట్ని అయితే క్యాల్కులేట్ చేస్తారు. సో ఏదైతే పోస్ట్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ ఉండాలంటారో వాళ్ళైతే 2000 నుంచి 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏదైతే పోస్ట్కి 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటుందో వాళ్ళైతే 2 ఆగస్ట్ 1998 నుండి 1 ఆగస్టు 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని పోస్ట్కి 18 నుంచి 37 సంవత్సరాలు ఇచ్చింటే 1988 ఆగస్టు 2 పుట్టి 1 ఆగస్టు 2007 మధ్యలో అయితే పుట్టి ఉండాలి వాళ్ళు. అండ్ ఇంకొచ్చేసరికి కొన్ని పోస్ట్కి 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని చెప్తున్నారు. వాళ్ళకైతే ఏంటంటే 2 ఆగస్టు 1995 నుండి 1 ఆగస్టు 2000 మధ్యలో అయితే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేసరికి అంటే మన ఏజ్ లిమిట్ని ప్రూఫ్ ఉండాలి కదా. సో దానికి వచ్చేసరికి మనకైతే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా ఇంటర్ సర్టిఫికేట్ని అయితే కాల్కులేషన్ కింద అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఏంటంటే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి అంటే ఏజ్ లిమిట్ చూసాం కదా, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ OBC వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే OBC కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, సో ఈ OBC కేటగిరీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 15 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ వాళ్ళకి అండ్ SC ST కేటగిరీ వైజ్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఎవ్రీ కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఈ ఏజ్ లిమిట్ అనేది ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఇచ్చారు. సో ఏంటంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తుంటారో ఆ పోస్ట్ని బట్టి మీరైతే వన్స్ చెక్ చేసుకోండి మీ ఏజ్ లిమిట్ ఆ పోస్ట్కి ఎంత ఉండాలి అండ్ మీరు దానికి ఏజ్ లిమిట్లో ఎగ్జాక్ట్గా ఉన్నారా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే
మనమైతే ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ చెప్పుకున్నాం కదా, ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో అప్లై చేసుకునే తర్వాత మనమైతే పేమెంట్ ఫీజు పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 23వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఎవరైనా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఓటీఆర్ నెంబర్ రిజిస్టర్ అంటే మీ దగ్గర లేకపోతే కొత్తగా అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. న్యూ ఓటీఆర్ నెంబర్ని అయితే రిజిస్టర్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఆధార్ అథెంటికేషన్ కూడా ఇవ్వాల్సింది అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే ఫోటోగ్రఫీని ప్రాపర్గా అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ దానికి తగ్గట్టు ఫార్మాట్ అండ్ దానికి తగ్గట్టు ఇంత సైజులో ఉండాలని అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఇచ్చారు చూడండి, జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో 10 to 20 KB మధ్యలో అయితే ఉండాలి. అండ్ విడ్త్ వచ్చేసరికి 6 సెంటీమీటర్ అండ్ హైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్ అయితే ఉండాలి. సో ఆ స్పెసిఫిక్ రేంజ్లోనే ఉంటేనే మన ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకైతే అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ పేమెంట్ అనేది మనమైతే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో భీమ్ ఓపీఐ నెట్ బ్యాంకింగ్ ఇట్లా మనం దాని డెబిట్ కార్డ్ క్రెడిట్ ద్వారా మనమైతే పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసరికి 24వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ పేమెంట్ అనేది చేస్తున్నాం కదా, ఈ పేమెంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అది నాన్ రీఫండబుల్ అండి. సో అమౌంట్ అనేది మనమైతే కట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైనా కరెక్షన్ చేయాలంటే కరెక్షన్స్కి మనకైతే ఫస్ట్ టైంకి అయితే 200 రూపీస్ అయితే అమౌంట్ అంటే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం మోడిఫికేషన్ ఏదైనా మళ్ళీ చేయాలంటే మాత్రము మళ్ళీ సెకండ్ టైంకి మనమైతే 500 రూపాయలు పేమెంట్ చేసి మనమైతే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఇది కూడా పేమెంట్ కరెక్షన్స్ కోసం అమౌంట్ యూజ్ చేసి ఉంటాం కదా, సో ఆ అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది నాన్ రీఫండబుల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ సెంటర్ కోడ్ అండ్ రీజన్ ఆఫ్ ఎస్ఎస్సి స్టేట్స్ అండ్ యూటీఎస్ అండర్ దేర్ జుడిషియల్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అడ్రస్ ఆఫ్ ది రీజనల్ ఆఫీస్ అండ్ వెబ్సైట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ రీజియన్ వచ్చేసరికి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఈస్టర్న్ రీజియన్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ ఇవ్వడం జరిగింది. అండ్ కర్ణాటక కేరళ రీజియన్ వచ్చేసరికి లక్షద్వీప్ అండ్ కర్ణాటక అండ్ కేరళ ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యప్రదేశ్ రీజియన్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఇవ్వడం జరిగింది. నార్త్ రీజియన్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర ఇట్లా ఎవ్రీ నార్త్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. నార్త్ వెస్టర్న్ రీజియన్ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసరికి సౌత్ రీజియన్ అండి. సౌత్ రీజియన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఆఫీస్ వచ్చేసరికి రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలెక్షన్ వచ్చేసరికి చెన్నై లొకేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. sscsr.gov.in అనేది అయితే వెబ్సైట్ అండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అండి. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసరికి పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం నుంచి వెల్లూరు, హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ లొకేషన్ వచ్చి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ కృష్ణగిరి, శ్రీకాకుళం నుంచి ఏలూరు ఇది వచ్చేసరికి ఏపీ డిస్ట్రిక్ట్స్ అండి. సో ఇవి మనకేంటంటే మన సౌత్ రీజన్ లొకేషన్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్రన్ రీజన్ కూడా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే అప్లై చేసుకోవటప్పుడు మనమైతే ఎనీవేర్ ఇన్ కంట్రీ మన ఇండియా వైజు ఎక్కడైనా 3 సెంటర్స్ అయితే పెట్టుకోవడానికైతే మన ఆప్షన్స్ అయితే
పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనమైతే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఇవి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. సో ఏంటంటే క్వాలిఫికేషన్ బట్టి మ్యాట్రికులేషన్ లెవెల్, హయ్యర్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ అబోవ్ లెవెల్ని బట్టి మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సబ్జెక్ట్ వైజు. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఇస్తాడు, 50 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండి. 25 క్వశ్చన్స్ ఇస్తాడు 50 మార్కులకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. 25 క్వశ్చన్లు ఇస్తాడు, 50 మార్కులు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 50 మార్కులకి. సో మనకు వచ్చే టైం వచ్చేసరికి 60 నిమిషాలు, అంటే 1 గంట మాత్రమే ఎగ్జామ్ టైం అనేది అయితే ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఇస్తాడు. 200 మార్కులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా 1 అవర్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి మనకైతే 0.50, ఆల్మోస్ట్ 50% నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది, 1/2 అండి. సో ఇది వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది వచ్చేసరికి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆన్లైన్ మెథడ్ మనం ఏమన్నా కరెక్షన్స్కి, ఆన్సర్ కీస్ దానికోసం అయితే 100 per క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కు మనకైతే ఏమేమి టాపిక్స్ అనేది అయితే చూద్దాము. మ్యాట్రికులేషన్ లెవెల్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజు. సో నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ సెకండరీ, అంటే మనకేంటంటే ఎవ్రీ ఫస్ట్ వైజ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, ఆ క్వాలిఫికేషన్ బట్టి మ్యాట్రికులేషన్ లెవెల్కి ఎలా, ఆ నుంచి హయ్యర్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్, ఆ నుంచి జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజు. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండ్ అబో లెవెల్ వచ్చేసరికి మనకైతే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ జనరల్ అవేర్నెస్, ఆ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అట్లా ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకైతే తీసుకొని పోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు ఇలా అయితే మనమైతే తీసుకొని వెళ్ళాలని అయితే చెప్తున్నారు. సో అన్ని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవ్రీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే హాల్ టికెట్తో పాటు మన ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకొని పోవాలని అయితే చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్ మార్క్స్ గివెన్ వచ్చేసరికి ఓసీ కేటగిరీ 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 25%, అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ రిమైనింగ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి వేకెన్సీస్ని బట్టి ఎలా ప్రొవైడ్ చేస్తారని అయితే చెప్తున్నారు. అప్ టు 5 వేకెన్సీస్ వచ్చేసరికి ఎనీ కేటగిరీకి 1:30 అని అయితే ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 5 వేకెన్సీస్ ఉంటే కన్నా దానికి వచ్చేసరికి 1:50 అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దాన్ని బట్టి ఎవ్రీ కేటగిరీస్ వైజ్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ రేషియో వైజ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మన అప్లికేషన్ అనేది రిజెక్షన్ లేదా క్యాన్సిల్ అయిందంటే దేనివల్ల అయ్యి ఉండొచ్చు అని అయితే ఇక్కడ రీజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఇన్కంప్లీట్ కావడము, లేదా సిగ్నేచర్ ఏమైనా ప్రాపర్గా లేకపోవడము, ఆ నుంచి ఫోటోగ్రఫీ సరిగా లేకపోవడము, పేమెంట్ ఫీజు సరిగా అంటే పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాకపోవడము,
లేదా పేమెంట్ చేయకపోవడము, ఆ నుంచి ఏజ్ ఏమైనా ప్రాపర్గా లేకపోవడము, ఆ నుంచి ఏజ్ తక్కువ ఉండడం పోస్ట్ని బట్టి, ఇవన్నీ మనం ఏంటంటే ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు దేనికి పోస్ట్కు మనం ఎలిజిబుల్, ఏ కేటగిరీకి అనేది క్లియర్గా చేసి దాన్ని బట్టి అప్లై చేయాలని చెప్తున్నారు. సో ఏంటంటే ఎగ్జామినేషన్స్లో మనం ఏమన్నా మాల్ ప్రాక్టీస్ గురైతే ఎన్ని సంవత్సరాలు డీపార్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆ నుంచి ఇక్కడ చూడొచ్చు లీవింగ్ ఎగ్జామినేషన్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ డ్యూ ప్రొసీజర్ ఎగ్జిస్టింగ్ వచ్చేసరికి 1 year అయితే డీబార్ చేస్తారు. ఇట్లా ఏంటంటే మనం చేసే ఏదైనా మొబైల్ బ్లూటూత్ తీసుకోమనుకో మనం ఏంటంటే 3 to 5 years అయితే డీబార్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఏంటంటే మనము మాల్ ప్రాక్టీస్ గురైనా కనుక ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఆ నుంచి ఎన్ని సంవత్సరాలు మనము ఎగ్జామ్ రాయడానికి వీలు కాకుండా పోతుంది, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఎగ్జామ్ రాసి ప్రాపర్గా రాయడం వల్ల అయితే బెనిఫిట్ అని అయితే చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే ఎవ్రీ చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే వీడియో యొక్క లెంత్ అనేది అయితే ఎక్కువ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంటే అప్లై చేసే విధానం ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఒకసారి అప్లై చేసేటప్పుడు నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఏమేమి ఎలా చేయాలి, ఏమేమి ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి. సో ఎవ్రీ డీటెయిల్స్ కావాలన్నా కనుక నాకైతే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒకసారి దానికి సంబంధించి వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. వచ్చే కామెంట్ని బట్టి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజు మనకేంటంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో ఇక్కడైతే చూడొచ్చు పోస్ట్ వైజు ఏమేమి వేకెన్సీ ఉన్నదైతే ఇక్కడ వీడియో యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబరు, రీజను, పోస్ట్ ఆఫ్ కేటగిరీ నెంబరు, పోస్ట్ నేము, ఆ నుంచి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఏజ్, పే స్కేల్ ఎలా ఇస్తారు, ఆ నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ ఏంటి, ఆ నుంచి మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి క్యాంటీన్ అటెండెంట్ అండి. ఇది వచ్చేసరికి 10th class క్వాలిఫికేషను. అండ్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంటెంట్స్ లేదా ప్రిన్సిపల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంటెంట్స్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ అండి. ఇది వచ్చేసరికి ఇండియన్ గ్రెయిన్ స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లికేషన్ డిపార్ట్మెంటు. సో ఇదేంటంటే పోస్ట్ బట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎన్ని పోస్టులు ఉన్నాయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 20 సంవత్సరాలు, లెవెల్ 4 అండి. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. మొత్తం మనకైతే 3 వేకెన్సీ అనేది అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకైతే జూనియర్ ఇంజనీర్ అండి. సో ఈ జూనియర్ ఇంజనీర్కి వచ్చేసరికి ఏమేమి డిపార్ట్మెంట్ వచ్చేసరికి సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ అండి. ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి పే స్కేల్ వచ్చే లెవెల్ 6 కింద అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండి. సో మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 10 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నికల్ సూపరింటెండెంట్ అండ్ ప్రాసెసింగ్ అండి. ఇది వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. ఇది వచ్చేసరికి లెవెల్ 6 అండి. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద అయితే ఉన్నది. ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. అండ్ టెక్నికల్ అటెండెంట్ సైన్స్ అండి. ఇది వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 9 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అండ్ అబో అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి.
సో మీరు ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే అప్లై చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాంటీన్ అటెండెంట్, నెక్స్ట్ నుంచి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీనే ఉంది. సో ఇది వచ్చేసరికి దాన్ని బట్టి గ్రాడ్యుయేషన్ అండ్ అబో అని ఇవ్వడం జరిగింది. అండ్ గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టరు మొత్తం 19 వేకెన్సీ ఉన్నాయి. సో ఇలా ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే పోస్ట్ వైజ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి ఎవ్రీ జాబ్ పోస్ట్ వైజ్ అయితే వన్స్ చెక్ చేసుకోండి. రీజన్ వైజ్ కూడా చెక్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో మొత్తం మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్ మనకి ఎన్ని జాబ్స్ రిలీజ్ అయ్యాయి అంటే 2423 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది ఎస్ఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.